ఆదర్శ రైతుగా ఉన్న పాండురంగ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా కల్లంలోనే ఏ ధాన్యం కుప్పలు కుప్పలుగా పోసి కల్లం నుంచి మరి జొన్నలు తీసుకొని పోయి నెల రోజుల పాటు అక్కడే ఎదురు చూసి మరి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,720 రూపాయలు వస్తుందని చెప్పి నెల రోజులు అక్కడే ఉండి ఎదురు చూపులు చూసి చివరికి బేజారైపోయి క్వింటాల్కు 50 రూపాయలు లంచం అడిగితే మొదలు కొన్ని బ్యాగులకు లంచం కూడా ఇచ్చి తొందరగా జోక్తారేమో, నా పైసలు నాకు వస్తాయేమో, నా 3 పిల్లలకు ఏమన్నా సాయం అవుతుందేమో అని చెప్పి కోషిష్ చేసి ఆఖరికి నెల రోజుల తర్వాత బేజారైపోయి మరి అక్కడనే విషయం దాగి తన పంట కుప్ప మీదనే అక్కడనే సిరికొండ మార్కెట్ యార్డ్లో సోదరుడు పాండురంగ గారు చనిపోవడం జరిగింది. పాండురంగ గారు చనిపోయి ఇప్పటికి 3 రోజులు 5 రోజులు కానీ ఈ రోజు వరకు ఆ జొన్నల కుప్ప అక్కడనే ఉన్నది. ఇంతవరకు కొన్నవాడెవడు లేడు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో పాండురంగ గారి కుమార్తె శిరీష ఒక రైతు బిడ్డగా మాకు వివరించి చెప్తుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక రైతు బంధు లాంటి పథకం కేసీఆర్ గారు పెట్టినారు. ఇవాళ రైతు బంధు లేదు. 3 సార్లు ఎగ్గొట్టినారు రైతు బంధు. రాబందుల మాదిరిగా ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. రైతులు పంట పండిస్తే కష్టపడి నువ్వు రైతు బంధు ఇయ్యకున్నా, కరెంటు చక్కగా ఇయ్యకున్నా, రైతుకు ఏ సాయం చేయకున్నా ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మరి 3,720 రూపాయలని మద్దతు ధర అని చెప్పి డైలాగులు కొట్టి మీరు మేనిఫెస్టోలలోనేమో మద్దతు ధర మీదికెళ్లి బోనస్ ఇస్తాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం, జొన్నలైతే 3,720 మీదికెళ్లి ఇంకో 500 ఇస్తాం, అంటే 4,200 ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇవాళ మార్కెట్ల ప్రైవేట్ మార్కెట్ల 2,000 రూపాయలకు అమ్ముకునే దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1,00,000 మీద రుణం ఉండే, మాకు 1 రూపాయి మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు, అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోనికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు, మా నాయన అక్కడే మరి తనలాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున్న కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆదిలాబాద్ జిల్లా, దీని పక్కనే ఉన్న మహారాష్ట్ర జిల్లా, ఆ రోజుల్లో మీరు చూస్తే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుండే, 2వ స్థానంలో మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుకు కరెంటు ఉచితంగా ఇచ్చుడు కావచ్చు, అట్లాగే పంటల కొనుగోళ్లు కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి, బలవన్ మరణాలు తగ్గినాయి. కానీ మళ్ళొకసారి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబాలు మళ్ళీ ఒక్కసారి 3 పిల్లలు, భార్య, చిన్న పిల్లలు, అందరు ఇంకా చదువుకుంటున్న వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత పంట కష్టపడి పండించినా, ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా ఇవాళ మరి అమ్ముకుందామంటే కూడా కనీసం కొనేటోడు లేకపోతే ఆగమైపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున ఏదో కొంత సాయం చేసినాం. ఒక 3 లక్షల రూపాయల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పాండురంగ గారి కుటుంబానికి సాయం చేసినాం. కానీ ఇది ఏ కోశాన సరిపోదు. వాళ్ళకున్న అప్పులకు, వాళ్ళకున్న అవస్థలకు కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం, ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా
ప్రమాదవశాత్తు చనిపోయినా బలవంతపు మరణమైన ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంద్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో, కానీ పైసలు ఇవ్వు. కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాటిచ్చిన, 3 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నేను వారికి మాటిచ్చాను, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావలసుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. ఇవాళ మేమందరం కూడా ఒక శాసనసభ్యుల బృందంగా ఇక్కడికి వచ్చినాం. మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే మా జాన్సన్ రాథోడ్ గారు, మా ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు, అయితే గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముధోల్ నుంచి, నిర్మల్ నుంచి అందరం కలిసి ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి, ఫోటోలు చూసి, ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, 2 ఏళ్లు దయచేసి ధైర్యంగా బతకండి, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకుని ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ఎందుకంటే మేము వస్తాము పోతాం, సుట్టపుసుపుగా ఒక్కరోజు వచ్చిపోతాం, కానీ ఆ కుటుంబం మళ్ళా మొత్తం అనాథ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతన్నలు ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్ ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి, ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఏడబాయ్, 500 బోనస్ ఏడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడబాయ్ అని నిలదీయాలి. అవసరమైతే మీ ఎంబడ మేము నడుస్తాం. కానీ ప్రాణాలు తీసుకొని మీ పిల్లల ప్రాణాలు, మీ కుటుంబాన్ని అలా అనాథ చేస్తే మేమేదో సుట్టపుసూపుగా వచ్చిపోతాం, కానీ తర్వాత వాళ్ళ అవస్థ పడతారు. కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా దయచేసి ఇట్లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి పాండురంగ గారి కుటుంబంతో సహా 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. చదువుకునే పిల్లలుంటే అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక, నువ్వు లంచం సిస్టమ్ పెట్టి, క్వింటాల్కి 50 రూపాయలను పెట్టి లారీలో ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం, ఆఖరికి సంచులు ఇయ్యవు, బార్దాని ఇయ్యవు, సుతిలు ఇయ్యవు, ఏది ఇయ్యవు. ఇవాళ ఆఖరికి మంచిలు లేవు ఎండాకాలంలో మార్కెట్ యార్డ్లలో. ఇటువంటి గోసబుచ్చుకొని ఇవాళ నువ్వు రైతుల ప్రాణాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన హత్యలే, నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి. అందుకే వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఆ కుటుంబాలను అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి తీరాలే, ఇవ్వకపోతే వదిలిపెట్టం. రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం, బోత్ నియోజకవర్గంలో అండగా ఉండండి. ఎక్కడ ఏ రైతు కుటుంబం కష్టంలో ఉంటే ఒక కాకికి కష్టం వస్తే అన్ని కాకులు చాలుతాయి. అట్లనే మనం కూడా దగ్గర ఉండి కష్టపడి వాళ్ళని కాపాడుకుందాం. ఈ ఊరు పున్నా గ్రామంలో కూడా మరి మిగతా సోదరులు కూడా పాప మా కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిసింది. లాస్ట్ 4 డేస్ నుంచి మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికి 2 సార్లు వచ్చినారు, రామన్న గారు వచ్చినారు. మేమందరం కూడా కుటుంబానికి అండగా ఉంటాం. మీడియాకు కూడా ఈ విషయాన్ని మరి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినందుకు పత్రికలకు, మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యంగా ఉండాలని నా ప్రార్థన. కేంద్రం సపోర్ట్ చేయకుండా అన్ని రకాల పంటలు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశాము, బీఆర్ఎస్ వాళ్ళు రైతులను రెచ్చగొట్టే విధానాలు అవలంబిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుంది ఆ మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలన్న ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా?
అంటే ఎంత బేవకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే, ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. ఆ కుప్ప అట్లే ఉంది, రికార్డు స్థాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, 2020-21లోనే ఆ రోజు కరోనా ఉంటే కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు 2022 సంవత్సరంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. నా ప్రార్థన మీతో ఏంటంటే, ప్రభుత్వం చెప్పే బేకూఫ్ మాటలు ఇవాళ రైతులను అడగండి, నేను చెప్పుడు ఎందుకు? మీరు మార్కెట్ యార్డ్ కాడ పోయి ఒక మైక్ పెట్టండి, మీరు చెప్తారు కదా, కొంటుండ్రా లేదా తెలిసిపోతుంది కదా, జోక్తుండ్రా లేదా తెలుస్తుంది కదా. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులతో కూడా నా ప్రార్థన, మేము చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది వినండి, కానీ రైతుల పక్షాన్ని నిలబడి. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి జిల్లా